హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రంలో సిఐడి సిట్ వారు విచారిస్తున్న ఈ మద్యం కుంభకోణం విషయంలోనే కొన్ని సంచలనమైన విషయాలు ఈరోజు జరిగాయి. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ సంస్థ సామాన్యంగా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన కేసుల్ని విచారిస్తూ ఉంటుంది. ఈ మధ్య కుంభకోణంలో కూడా చాలా వరకు మనీ లాండరింగ్ జరిగిందని, ముఖ్యంగా దుబాయ్, ఆఫ్రికా దేశాలకి చాలా వరకు డబ్బు ఈ మనీ లాండరింగ్ ద్వారా చేరవేశారని చెప్పి అభియోగాలు మోపబడ్డాయి. దీన్ని ఈడీ విచారణ కూడా చేస్తుంది. దీని మీద వారికి చాలా వరకు సంతృప్తికరమైన సాక్ష్యాలు, ఆధారాలు దొరకడంతోనే ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి శ్రీ రాజకేశ్ రెడ్డి గారు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు, బూనేటి చాణక్య గారు, వీళ్ళ ముగ్గురికి, వీళ్ళ బంధువులకి సంబంధించిన దాదాపు 440 కోట్ల రూపాయలని ఈడీ వారు అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కుంభకోణంలో దాదాపు 1078 కోట్ల రూపాయల వరకు మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్కి, ఆఫ్రికాకి వెళ్ళిపోయిందని చెప్పి ఈ ఈడీ గుర్తించడం జరిగింది. దీనికి అనుగుణంగా దీంట్లో ముఖ్యమైన వ్యక్తులైనటువంటి ఈ ముగ్గురికి సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం ట్రయల్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. శ్రీ వాసుదేవరెడ్డి గారు ఈ మధ్యనే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈయన మొదట్లోనే అప్రూవ్డ్గా మారిపోతా అని చెప్పి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు మనకి వార్తలు ఇంతకు ముందు వచ్చాయి. కాకపోతే ఆ తరువాత ఆయన మనసు మార్చుకొని దీని మీద సిట్ అధికారులకి ఏమాత్రం కూడా సహకరించకుండా వాళ్ళ విచారణకి ఆయన రోజులు గడుపుతూ వస్తున్నారు. దీనితో సిట్ అధికారులు ఆయన ఈ మధ్యనే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన జైల్లో ఉన్నారు. ఈయనకి సంబంధించి అదేవిధంగా బూనేటి చాణక్య అనే వ్యక్తి, ఈయన చాలా వరకు ఈ రాజకేశ్ రెడ్డి, ఏవన్గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డికి కుడి భుజంగా ఉండేవాడు. ఈయనకి సంబంధించి కూడా వీళ్ళందరూ చాలా చోట్ల భూములు కొనుగోలు చేశారని, ఈ అవినీతి డబ్బుతోనే చాలా వరకు బ్యాంకుల్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారని కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. ఈ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, అదేవిధంగా బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్, కొన్ని కొనుగోలు చేసిన భూములు, వీటన్నిటినీ ఈడీ అటాచ్ చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 440 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి ఈ మద్యం కుంభకోణం విషయంలో చాలా వరకు అతి ముఖ్యమైన ఒక స్టెప్ పడిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈడీ కూడా రంగంలో దిగి ఆస్తులను కూడా అటాచ్ చేసిందంటే ఖచ్చితంగా దీని మీద చాలా వరకు వాళ్ళకి సాక్ష్యాలు, ఆధారాలు దొరికే ఉంటాయి. ఒకసారి ఈడీ ఎంటర్ అయిందంటే ఈ కేసు అంత తేలిగ్గా సమసిపోయే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇది చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఎన్ని అరెస్టులు జరుగుతాయో ఈ విషయంగా, లేదంటే చాలా వరకు ఈ మనీని కూడా స్వాధీనపరుచుకుంటారా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.